హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి మూడ్ చేంజెస్. మన మూడ్ అనేది ఎప్పుడూ హ్యాపీగా ఉంటుందా, డల్గా ఉంటుందా? మనం ఎప్పుడూ మోటివేటెడ్గా ఉండాలంటే ఎవరం ఎప్పుడూ ఉండలేమండి. ఎప్పుడు ఏదో సాడ్ మూడ్లో ఏదో ఒక మూమెంట్లో ఉంటూనే ఉంటాం అనమాట. అది ఇంట్లో వల్ల ఇష్యూస్ అవ్వచ్చు, భార్యాభర్తల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, ఫైనాన్షియల్ వల్ల కానివ్వండి, కిడ్స్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, అండ్ స్లీపింగ్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కానివ్వండి, అండ్ ఈవెన్ లైక్ కొంచెం లేజీనెస్ వల్ల కూడా మనకి మూడ్ అనేది డల్గానే ఉంటుందన్నమాట. మూడ్ అనేది డల్గా ఉందని చెప్పేసి అలానే ఉంటామా, డే అంతా వేస్ట్ చేస్తామా? మన మూడ్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా హ్యాపీగా ఉంచుకోవాలి, ఇది చెప్పే ముందు నేను మీకు ఒకటి చెప్తానండి. ఒక అతనికి చాలా ప్రాపర్టీస్, బిజినెస్లు అన్నీ ఉంటాయన్నమాట. బట్ అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటాడు, హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటాడు అనమాట. అతను ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి ఏ విధంగా బయటపడ్డాడు, అసలు అతనికి ఈ వీడియో మూడ్ స్వింగ్కి ఏమైనా రిలేటెడ్ ఉందా అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ మన మూడ్ అనేది డల్గా ఉన్నప్పుడు, సాడ్గా ఉన్నప్పుడు ఆ మూడ్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏదైనా ఉంటే మనమే ఫేస్ చేసామనుకోండి, ప్రాబ్లం అనేది పెరుగుతుంది. అదే ఆ బాధను వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే బాధ అనేది సగం అవుతుంది, అవునా? అలానే మనకి మూడ్ బాగున్నప్పుడు కొన్ని అయితే పాటించండి. వాటి వలన మీరు ఎలాంటి మూడ్లో ఉన్నా కూడా, ఎలాంటి సాడ్గా ఉన్నా కూడా ఈజీగా బయటపడతారనమాట. ఆ మూడ్ స్వింగ్స్ నుంచి మంచి మూడ్లో హ్యాపీగా ఉండాలంటే మనం ఫాలో అయ్యే టిప్స్ ఏంటి కొన్ని అయితే చూద్దాం. ఓకే, ఎస్. ఓకే, చెప్పాను కదా, మూడ్ అనేది ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట. బ్యాడ్గా ఉంటాము, సాడ్గా ఉంటాము, దుఃఖంలో ఉంటాము, ఏడుస్తాము, అండ్ ఒకసారి నవ్వుతూ ఉంటాము. ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. బట్ డే అంతా ఒకేలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుందో తెలియదు అన్నట్లుగానే మన ఫీలింగ్స్ అనేది మనకు ఉంటూ ఉంటాయన్నమాట. రోజు హ్యాపీగా లెగుస్తాము, హ్యాపీగా ఉంటామని కూడా మనకి అర్థం కాదనమాట. ఎప్పుడు బ్యాడ్ మూడ్లో ఉండొచ్చు, మూడ్ అనేది కరెక్ట్గా లేకపోవచ్చు, మూడ్ స్వింగ్స్ అనేది చేంజెస్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము. అలా అని చెప్పేసి డే అంతా వేస్ట్ చేసుకుంటాము, మూడ్ బాగాలేదని చెప్పేసి. అంతే కదా, మూడ్ బాగాలేదని చెప్పేసి కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది, డే అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా మనకు మూడ్ అనేది ఎందుకు బాగాలేదు, దాని నుంచి ఏ విధంగా బయటకు రావాలో తెలుసుకుంటే కనుక వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. ఎలాంటి మూడ్ స్వింగ్స్, ఎలాంటి మూడ్ సాడ్గా ఉన్నా కూడా ఈజీగా పడగలుగుతారు ఎవరైనా సరే. మన మూడ్ బాగాలేదు అని మనకు అర్థమైపోతుంది. అలాంటప్పుడు మనం వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి, మన మూడ్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి కొన్ని అయితే చూద్దాం. ఓకే, ఎస్. ఫస్ట్ మనకు మూడ్ బాగాలేదనుకోండి, మనకు అర్థమైపోతుంది. అప్పుడు వాటిలో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మూవ్. ఓకే, ఫస్ట్ పాయింట్ మూవ్, కదలండి. ఇప్పుడు మనకి కదలటం అనేది ఏమన్నా కొత్త, అసలు మనం ఖాళీగా కూర్చుంటామా? ఎక్కడో చోట కదులుతూనే ఉంటాము, ఏదో పని చేస్తూనే ఉంటాము, మన వర్క్ చేసుకుంటూనే ఉంటాము, అవునా? బట్ అసలు కదలకుండా కుదరదు, అది హ్యూమన్ నేచర్ అనమాట. అసలు ఖాళీగా అనేది కూర్చోము, ఏదో పని చేస్తాము. ఖాళీగా ఉండడం అనేది జరగదనమాట. ఏదో ఒకటి ఇంట్లో పని చేస్తాము, బయట పని చేస్తాము, పిల్లల పని చేస్తాము, ఆఫీస్లో వర్క్ చేయాలి, బిజినెస్ చేసుకోవాలి, ఇన్ని చేసుకోవాలి. ఈ మూవ్ అనేది మనకి అసలు హ్యూమన్ ఫ్యాక్టర్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మూడ్ బాగోపోయినప్పుడు ఏం చేస్తామంటే అసలు కదలం ఎక్కడికి, అలానే ఉండిపోతాం అనమాట. అలా ఉండటం వలన మూడ్ అనేది ఇంకా బ్యాడ్గా ఉంటుంది, సాడ్గా ఉంటుంది అనమాట. మిగతా అప్పుడు కదులుతాం, మూవ్ అవుతాం. మూవ్ అనేది మన సైకాలజీ. బట్ మూడ్ బాగున్నప్పుడు ఎక్కడికి కదలడానికి ఇష్టపడం అనమాట. అక్కడే మనకి బ్యాడ్ మూడ్ అనేది ఎక్కువైపోతుంది, సాడ్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. మీకు ఎప్పుడైతే మూడ్ బాగాలేదో మీరు అక్కడి నుంచి మూవ్ అవ్వండి, కదలండి. ఇప్పుడు ఒక సైకాలజీ ప్రకారం కూడా ఏంటి అంటే మూడ్ బాగోనప్పుడు మనం ఫిజికల్గా కానివ్వండి, ఎక్సర్సైజ్లు అలాంటివి చేస్తే కనుక మన మైండ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇది మనకి వెయిట్ లాస్, ఫిట్నెస్ అనేది ఈ ఎక్సర్సైజ్లు వాటి కోసమే కాదండి. మన మూడ్ బాగోనప్పుడు మన మైండ్ అనేది యాక్టివ్గా పనిచేయడానికి ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. అందువలన డెఫినెట్గా మీకు మూడ్ బాగోకపోతే అక్కడి నుంచి మూవ్ అవ్వండి, కదలండి, ఏదో పని చేస్తూ ఉండండి. అక్కడే ఉండిపోతే మూడ్ బాగాలేదని చెప్తే సాడ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుందండి. ఏదో ఒకటి చేస్తూ ఉండండి, మూవ్ అవుతూ ఉండండి, కదులుతూ ఉండండి, ఫిజికల్ యాక్టివిటీస్ని పెంచుకోండి. అలా చేయడం వలన ఏమవుతుందంటే మీకు మూడ్ అనేది చేంజ్ అవుతుంది, బ్యాడ్గా సాడ్గా ఉండకుండా ఉంటారనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అన్నసరికి మేక్ మీన్స్ తయారు చేయడం. మనకు అసలు తయారు చేయడం ఏమన్నా కొత్త, ఏదో ఒకటి కనిపెడుతూనే ఉంటాము, ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటాము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. అది మనకున్న మంచి హ్యాబిట్ అనమాట, మనకున్న మంచి పవర్ అది మనుషులకి, అవునా? బట్ ఈ మేకింగ్ అనేది
మనకి ఏదైనా అవ్వచ్చు, కుకింగ్ అవ్వచ్చు, డ్యాన్సింగ్ అవ్వచ్చు, స్వింగింగ్ అవ్వచ్చు, మీరు చేసే పని ఏదైనా అవ్వచ్చు. మనం ఈ రోజున ఇంత హ్యాపీగా ఉంటున్నాము, ఇంత హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నాము అంటే మనం కనిపెట్టుకునే కదా ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ. ఏమన్నా అంత టాలెంటు, అంత క్యాపబిలిటీ మనుషులకు ఉందన్నమాట. మీకు మూడు బాగున్నప్పుడు ఏదో ఒకటి తయారు చేస్తూ ఉండండి, ఏదో ఒకటి కనిపెడుతూ ఉండండి, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అది ఏదైనా సరే అనమాట. అంటే ఇప్పుడు మనకి మేకింగ్ అనేది వచ్చినా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ డిపెండ్ అవుతున్నాము, ఎక్కువ అన్నీ కొనడానికి ఇష్టపడుతున్నాము. కర్రీస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా వస్తువు పాడైపోయింది అనుకోండి, మనకి తయారు చేసుకోవడం వచ్చు, రిపేర్ చేసుకోవడం వచ్చు. వచ్చినా కూడా ఏం చేస్తున్నాము, కొత్తవి కొనేసుకుంటున్నాం అనమాట. బట్ అలా కాకుండా మీకు మూడు బాగున్నప్పుడు కొత్త వాటిని కనిపెట్టడం కానివ్వండి, కొత్తవి తయారు చేయడం కానివ్వండి, కొత్తవి నేర్చుకోవడం కానివ్వండి, ఇలా అలవాటు చేసుకోండి. ఇలా అలవాటు చేసుకుంటే అది మనకు వచ్చిన విద్యే, కొత్తదే, అది కొత్తదేం కాదు. బట్ మూడు బాగున్నప్పుడు అసలు అలాంటివి ఏమీ చేయమన్నమాట. బట్ అది కుకింగ్ అవ్వచ్చు, మంచిగా ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోండి, ఇంట్రెస్టింగ్గా ఏదన్నా క్రాఫ్ట్ని తయారు చేసుకోండి, ఆ చెట్లకి నీళ్లు పోసుకోండి, కొత్త మొక్కలను నాటుకోండి. అలా కొత్తగా ఏదో థింక్ చేసుకుంటూ ఉండండి. అలా చేసుకోవడం వల్ల మన మూడ్ అనేది చేంజ్ అవుతుంది, హ్యాపీగా ఉంటాం అనమాట. అది మనకి కొత్తగా నేర్చుకునేది అయితే కాదు, మనకు వచ్చిందే అనమాట. మూడు బాగున్నప్పుడు అసలు ఏమీ ప్రిపేర్ చేయం. బట్ మనకి అన్నీ వచ్చు, అన్నీ తెలుసు. మూడు బాగున్నప్పుడు అసలు అవన్నీ చేయము. బట్ ఇలాంటి మూడు బాగున్న సిచ్యువేషన్లో మీరు ఏమైనా కొత్త ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము, కొత్త వస్తువులు తయారు చేసుకోవడం, ఇలాంటివన్నీ అలవాటు చేసుకోండి. మూడ్ అనేది చేంజ్ అవుతుంది, హ్యాపీ మూడ్లోకి వస్తారనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మీట్ అవ్వడం అనేది కూడా మనకందరికీ కామనే. మనం అసలు ఎవరిని మీట్ అవ్వకుండా ఉండలేము. మనుషులతో మీట్ అవ్వాలి, ఇంట్లో వాళ్ళతో మింగిల్ అవ్వాలి, ఫ్రెండ్స్తో కలవాలి, కొలీగ్స్తో మాట్లాడాలి, ఇవన్నీ మనకి కామన్ ఫ్యాక్టర్సే. బట్ మూడు బాగున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరితోన్నా మాట్లాడాలన్నా, ఎవరితోన్నా కలవాలన్నా, ఎవరితోన్నా షేర్ చేసుకోవాలన్నా ఇష్టపడవన్నమాట. మనకి నచ్చం, ఖాళీగా ఉండాలి, సింగిల్గా ఉండాలి అనుకుంటాము. చెప్తారు కదా చాలామంది, మన మూడ్ బాగాలేదు, నన్ను కొంతసేపు వదిలేరాదు సైలెంట్గా అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటాం మూడ్ బాగున్నప్పుడు, అవునా? బట్ అదే మనం చేసిన మిస్టేక్ అనమాట. మూడ్ బాగున్నప్పుడు జనరల్గా ఎవరైనా సరే ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు అనమాట. బట్ ఇలాంటి సిచ్యువేషన్లోనే మీరు ఎనర్జీ తెచ్చుకొని కొంచెం అందరితో మింగిల్ అవ్వడానికి లైక్ చేయండి, ఇష్టపడండి, మింగిల్ అవ్వండి, కలవండి. కొత్త ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫోన్లో కలవడం కానివ్వండి, ఫోన్లో మాట్లాడటం కానివ్వండి, ఇలా మీట్ అవ్వడానికి అలవాటు పడండి. ఇలా మూడ్ బాగున్నప్పుడు అలా లోన్లీగా కూర్చుంటే బాధ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు మన బాధ అనేది నిజంగా మనం బాగా బాధపడుతున్నాం అనుకోండి, ఆ బాధను మనమే ఫేస్ చేసుకుంటే ఆ బాధ అనేది పెరుగుతుంది. అదే వేరే వాళ్ళకి షేర్ చేస్తే బాధ అనేది సగం అవుతుంది డెఫినెట్గా అనమాట. అందువలన మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు డెఫినెట్లీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒక ఫ్రెండో, ఒక కొలీగో, మీ పక్కన వాళ్ళో ఎవరో. అలాంటి వాళ్ళకి మీ బాధ ఏదైనా ఉంటే వాళ్ళని షేర్ చేసుకోండి, వాళ్ళని మీట్ అవ్వండి, కలవండి. బట్ మీ బాధ అనేది తగ్గుతుంది అనమాట, మూడ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు అలానే ఉన్నారనుకోండి, ఆ బాధ అనేది ఎక్కువైపోతుంది అనమాట. అందువలన మీరు మీట్ అవ్వడం అలవాటు చేసుకోండి. అబ్బా నన్ను కొంతసేపు వదిలేయి, నేను సింగిల్గా ఉండాలనుకుంటున్నాను, లోన్లీగా ఉండాలనుకుంటున్నాను, అసలు నన్ను డిస్టర్బ్ చేయకు, నాతో మాట్లాడుకున్నాను, కదిలీకు, ఇలాంటివన్నీ ఆ టైంలో మాట్లాడకండి. బాధ అనేది ఎక్కువైపోతుంది, మూడ్ అనేది బయటికి రాలేకపోతారు, సాడ్ మూడ్లోనే ఉంటారు, బ్యాడ్గానే ఉండిపోతారనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి. మనకి బ్యాడ్ మూడ్ నుంచి బయటకు రావాలంటే ఈజీనే కదా. చక్కగా అందరితో కొత్తవి తయారు చేయడము, కొత్తవి కనిపెట్టుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉండండి. మూవ్ అవ్వండి, అక్కడి నుంచి కదలండి. ఎక్సర్సైజ్లు, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ మనకి మూడ్ చేంజ్, బాడీ ఫిట్నెస్కే కాదండి, బట్ మైండ్ అనేది షార్ప్ అవడానికి అండ్ మూడ్ చేంజెస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మీకు బాగా మంచి బెస్ట్ అనుకునే వాళ్ళతో ఎవరితో సరే ఒకటి షేర్ చేసుకోండి, మీట్ అవ్వడం అలవాటు చేసుకోండి. మీ మూడ్ అనేది ఈజీగా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, ఒక అతనికి చాలా మనీ ఉన్నాయి, ప్రాపర్టీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, బట్ అతనికి లేనిది ఏంటి, హెల్త్ అనమాట. బట్ ఎంత చేసినా కూడా అతనికి హెల్త్ క్యూర్ అవ్వట్లేదు. మరి మనీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. బట్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఏం చేశాడంటే, నీ హెల్త్ నేను క్యూర్ చేస్తా అని చెప్పేసి మెడిసిన్ అనే పేరుతో అతన్ని మనుషులతో మింగిల్ అవ్వడము, కొత్త వాటిని తయారు చేయించడము, అలవాటు చేసుకోవడము, ఆ ప్లేస్లో ఉంచకుండా కొత్త ప్లేస్లకు తిప్పడము, ఇలాంటివన్నీ చేయడం వలన అతనికి హెల్త్ ఇష్యూస్ అన్నీ ఈజీగా తగ్గిపోయాయండి. చూడండి, మనీ ఉన్నా తగ్గవు, మంచి అన్నీ ఉన్నా కూడా ఆ మూడ్ బాగాలేదు, హెల్త్ బాగోలేదు అన్నప్పుడు వాటి నుంచి బయటకు రాలేరనమాట.
బట్ ఈజీగా మూవ్ అవ్వండి, కొత్తవి అలవాటు చేసుకోండి మేకింగ్ని. అండ్ మనుషులతో మింగిల్ అవ్వడం, మీట్ అవ్వడం అలవాటు చేసుకోండి. మీరు ఈజీగా మూడ్ స్వింగ్ నుంచి బయటకు వస్తారు. మీరు ఎలాంటి బ్యాడ్ మూడ్లో ఉన్నా, సాడ్ మూడ్లో ఉన్నా కూడా ఈజీగా బయటపడవచ్చు. అండ్ వీటితో పాటు మనం మ్యూజిక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చక్కగా మ్యూజిక్ వింటూ ఉండండి. మీకు బ్యాడ్గా ఉన్నప్పుడు, మూడ్ అనేది సాడ్గా ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ థెరపీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ మెడిటేషన్ అనేది ఎలా హెల్ప్ అవుతుందో అందరికీ తెలిసిందే కదా. ఇవన్నీ ఫాలో అవ్వండి. చక్కగా మూడ్ బాగోకపోతే మూవ్ అవ్వండి, కొత్తగా మేకింగ్ తయారు చేసుకోండి. అండ్ మింగిల్ అవ్వండి, అందరితో మీట్ అవ్వడం అలవాటు చేసుకోండి. వీటితో పాటు మ్యూజిక్ని, మెడిటేషన్ కూడా అలవాటు చేసుకోండి. వింటూ ఉండండి మ్యూజిక్ని. ఇవన్నీ మీ మూడ్ స్వింగ్స్ని ఈజీగా బయటపడేస్తాయండి. మీకు ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి సాడ్లో ఉన్నా, మూడ్ అనేది బాగోలేకపోతే అలానే కూర్చోకండి. అలా కూర్చుంటే డే అంతా వేస్ట్ అవుతుంది, రోజులన్నీ వేస్ట్ అయిపోతాయి. ఆ మూడ్ బాగాలేదని మీకు క్వశ్చన్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. అలా క్వశ్చన్ చేసుకున్నప్పుడు వెంటనే మూవ్ అవ్వండి, మేకింగ్ అలవాటు చేసుకోండి, జనాలతో మీట్ అవ్వండి, మ్యూజిక్ వినండి అండ్ మెడిటేషన్ చేసుకోండి. ఈజీగా మీరు ఎలాంటి మూడ్ స్వింగ్స్లో అయినా ఈజీగా బయటపడతారు ఇవన్నీ ఫాలో అయితే. ఓకే, ఎస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.